ఏ ఆఫీస్కు రావద్దు, ఏడికి దేవాలను అడ్రస్ చెప్తా, మా ఓన్ని పంపిస్తా. చేతిలో కవర్ పెట్టి సప్పుడు కాకుండా వెళ్ళిపోన్రి. ఏమన్నా తేడా వచ్చిందో ఏడు పని ఆన్నే ఉంటది మళ్ళా. సార్, పెద్ద గోడ పలక టీవీ ఇంటికి డెలివరీ చేసిన, జర మా పని అయ్యేటట్టు చూడుర్రి. ఇగో ఆఫీస్ బయట చెట్టు కింద నా కారు ఉంటది, డిక్కీ ఓపెన్ చేసి పెట్టిన, అని లేచిపో. అరే పైసలు వద్దయ్యా, ఫోన్ పే కొట్టు. గిన్ని తీర్లైక బతులు చేస్తుంటారు, కానీ గీసారేంది? హౌ లంచమే 50,000. ఇంతకు తీసుకుంది ఏడనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ లా ఓ ఆస్తి పంచాయతీలో అవతలలో కోర్టుకెళ్లి రావాల్సిన నోటీసు పంపిస్తానికి లంచం అడిగిండు ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు గారు. అగో జీతం మంచిగానే రావట్టే మళ్ళా గీతందాలేందని సీదా ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు. హీగేముంది, ఖుద్దు స్టేషన్లోనే లంచం తీసుకుంటుంటే బట్టేసిండ్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే ఆ రామారావు ఎస్ఐ గారు కూడా ఆయన రిటైర్డ్ ఎస్ఐ గారు గారి దగ్గర నుంచి వీళ్ళు లంచం తీసుకోవడం అడిగేటప్పటికి వాళ్ళు కూడా చాలా ఇదయ్యి ఏసీబీని అప్రోచ్ అయ్యారు. పాత ఎస్ఐ కాడ సుత లంచం తీసుకున్నాడంటే కోటేశ్వరరావు గారిని తారీఫ్ చేయవలసిందే. నేను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను ఆయన రిటైర్ అయిన ఎస్ఐగా నన్నేం చేస్తాడు అనుకున్నాడేమో. అయ్యో మన డిపార్ట్మెంట్ అని గింత నెనర్ లేదంటే పైసా ఎంత పని చేస్తుందో చూడుర్రి.